ఫోన్ ట్యాపింగ్ కేసుపై తొలిసారి స్పందించారు హైదరాబాద్ పోలీస్ బాస్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. త్వరలో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును రెడ్ కార్నర్ నోటీసు జారీ చేస్తామని చెప్పారు. ట్యాపింగ్తో ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశించడం ఘోరమైన నేరమన్నారు. ట్యాపింగ్లో రాజకీయ నేతల ప్రమేయంపైన దర్యాప్తు జరుగుతోందన్నారు సిపి. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ట్యాపింగ్తో సంబంధం ఉన్న కొందరు ఎస్ఐబి అధికారులను అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఎస్ఐబి కేంద్రంగా జరిగిన ట్యాపింగ్ వెనుక సూత్రధారులెవరో తేలాల్సి ఉంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎస్ఐబి అధికారులు, మాజీ ఓఎస్డీలు విచారణలో కొందరు రాజకీయ నాయకుల పేర్లు చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు. త్వరలో రాజకీయ నేతలకు నోటీసులు జారీ చేసే యోచనలో ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు పారదర్శకంగా కొనసాగుతోందని, క్రమ పద్ధతిలోనే విచారణ సాగుతోందన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. ఇప్పటి వరకు రాజకీయ నేతలకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని, అయితే వారి ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఊహాగానాలతో దర్యాప్తును ఇబ్బంది పరుస్తున్నారన్నారు సిపి శ్రీనివాస్ రెడ్డి. Wild imaginations and wild speculative news items. That's not correct. We know what to do, and be rest assured we are doing our job. Okay. అది రెడ్ కార్నర్ నోటీస్ వీ విల్ డూ దట్, బట్ ఆల్రెడీ చేసినట్టు ఒక పేపర్లో రాశారు. ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ ప్లెజర్ యూ గెట్ ఇట్. యూ ఆర్ ఓన్లీ పుట్టింగ్ స్పోక్స్ ఆన్ ఇన్వెస్టిగేషన్, ఆర్ మేబీ యూ ఆర్ అలర్టింగ్ ద అక్యూజ్. డోంట్ వరీ అబౌట్ ఇట్, అండ్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. అండ్ ఇప్పటికే ఒక ½ డజన్ ప్రెస్ నోట్స్ ఇచ్చాం. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, మాజీ అడిషనల్ ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు తాము ట్యాపింగ్ చేసినట్లు చెప్పారు. వీరు చెప్పిన సమాచారంతో ఇప్పటి వరకు 53 మందిని విచారించారు. అయితే రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చేందుకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. వారి సలహాలు, సూచనల మేరకు నోటీసులు జారీ చేయాలని భావిస్తున్నారు దర్యాప్తు అధికారులు. గత ప్రభుత్వంలో కీలక నాయకులతో పాటు జిల్లా స్థాయి నేతల పాత్ర ఉందని నిందితులు చెప్పడంతో ఎవరికి ముందుగా నోటీసులు ఇవ్వాలన్న దానిపై ఆలోచిస్తున్నారు. నేతల ప్రమేయంపై దర్యాప్తు జరుగుతోందని స్వయంగా సిపి చెప్పడంతో వారి కేంద్రంగానే ట్యాపింగ్ కేసు రెండో దశ విచారణ జరుగుతుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఫోన్లు ట్యాప్ చేశారన్నది ప్రధాన అభియోగం. అయితే ఎవరి కోసం చేశారన్నది తేల్చకపోతే కేసు నిలబడే అవకాశం లేదు. అందుకే ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో ఆధారాల సేకరణపై వారు దృష్టి పెట్టారు. రాష్ట్రమంతా ఎంపీ ఎన్నికల హడావిడి నడుస్తోంది. ఈ సమయంలో నేతలపై విచారణ అలజడి రేపే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఎస్ఐబికి నేతృత్వం వహించిన ప్రభాకర్ రావు ప్రమేయంతోనే ట్యాపింగ్ జరిగిందని పోలీసుల విచారణలో తేలుతోంది. అయితే ఆయన ప్రభుత్వం మారిన వెంటనే రాజీనామా చేశారు. ట్యాపింగ్ కేసు నమోదైన వెంటనే అమెరికా వెళ్లిపోయారు. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్లో ప్రభాకర్ రావు పేరు చేర్చలేదు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన పేరును కూడా కేసులో చేర్చి అవసరమైతే అరెస్టు చేయాలన్నది పోలీసుల ఆలోచనగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్పై నాంపల్లి కోర్టు తీర్పు ప్రకటించింది. 3 బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. పోలీసుల వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు నిందితులు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నల బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. మరోవైపు రాధాకిషన్ బెయిల్ పిటిషన్ ఈ నెల 29కి వాయిదా వేసింది.